ఇప్పుడు పెళ్లిళ్ళకి ఎలా అయితే ముహూర్తాలు చూస్తున్నారో భారీ బడ్జెట్ సినిమాలు తీసే ముందు కూడా ప్రతిదీ పూజలే దాంతోనే అవుతున్నాయి ఇప్పుడు కదా. కాదు, అది ఎప్పుడు ఉంది. అది దేవుణ్ణి కనిపెట్టినప్పటి నుంచి ఉన్నాయి ముహూర్తాలు. యా, ఇప్పుడు దేవుడు కనిపెట్టగానే మీకు ఇండస్ట్రీ పుడుతుంది కదా. దేవుడికి మీకు మధ్యన పూజారులు ఇలాంటి వాళ్ళు వస్తారు, ఎవరో ప్రవక్తలు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు, ఇండస్ట్రీ అంతా స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు నాకు తెలుసు ఈ పర్టిక్యులర్ టైంలో చేస్తే ఇంకోటి ఇదన్నీ కూడా హ్యూమన్ అడ్వాన్స్మెంట్ క్రియేటివిటీలో వస్తుంది ఇదంతా. యా, ప్రతి పనికి మీరు బిల్డింగ్ కట్టినా ఏది చేసినా కొంతమంది బయటికి వెళ్ళటానికి ముహూర్తం చూస్తారు, లోపలికి రావటానికి చూస్తారు, అన్నిటికీ ఉంటుంది ముహూర్తం. యా, సో ఈ హీరోతో సెట్ అవుతుందా లేదా, లేకుంటే ఈ డైరెక్టర్తో సెట్ అవుతుందా లేదా అని ఆలోచించి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్లని, లేకుంటే హీరోలని డ్రాప్ చేసినటువంటి సినిమాలు కూడా చాలా కనిపించాయి కదా. ఎలా 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 డ్రాప్ చేశారు? ఆ ముహూర్తం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మిగతా వాళ్ళ నక్షత్రాలు, రాసులు ఇవన్నీ సెట్ అవుతే హిట్ అవుతుంది అంటే అది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. ఇప్పుడు ఎవరైతే దాన్ని అసలు ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేస్తున్నాడో అతను ఎంత నమ్ముతాడు అన్న దాని మీద ఉంటుంది. అది మెయిన్ పర్సన్ హూజ్ యాక్చువల్లీ మేకింగ్ ద ప్రాజెక్ట్, విచ్ క్యాన్ బి ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ ఎ హీరో ఆల్సో. యా, అది వాళ్ళ ఇండివిజువల్ నమ్మకం బట్టి నా సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను చేయను అంటారు. అది వాళ్ళ నమ్మకం కదా, అదే కదా నేను చెప్పేది. యా, సో కమింగ్ బ్యాక్ టు అంబానీ పెళ్లికి సంబంధించి, అలాంటి లావు అంత పర్సనాలిటీ ఉన్న ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం రాధికా మర్చెంట్కి ఏమొచ్చింది? ఇంక్లూడింగ్ ఆయన హెల్త్ కూడా బాగాలేదు కదా. ఇలాంటి ఒపీనియన్ ఇలా అది ఐ థింక్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇప్పుడు ద బెనిఫిట్స్ అవుట్వే ద అంటే మీరు అంటే ఇప్పుడు నాకు ప్రతి అమ్మాయికి ఇలాంటి వాడు కావాలని ఉండదు అనుకున్నాయి. ఒక నిమిషం, నేను అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. అది లేదు, కానీ ఇది ఉంది ఏదైతే దీనికన్నా బెటర్ అంటే యూ మేడ్ కాంప్రమైజ్. యా, ఇది నేను జనరల్గా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి పర్టికులర్గా దేనికి అట్టాగినా ఆ అమ్మాయి నాకు తెలీదు. నేను అమ్మాయిల మైండ్ స్టేట్లో నేను లేను కాబట్టి ఐ కాంట్ మేక్ ఏ కామెంట్ ఆన్ హర్. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పెక్యులేట్ ఆన్ దట్, మీకు కావాల్సింది లేదు కానీ అతని దగ్గర వేరే ఉన్నాయి ఏదైతే అది కాంపెన్సేట్ చేస్తుందంటే చేస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పెళ్ళిలో ఒక అమ్మాయి బాగాలేదు అనుకోండి, కానీ విపరీతమైన ఆస్తుంది. అప్పుడు అబ్బాయి ఏమనుకోవచ్చు, అమ్మాయి అందంగా లేదు కానీ అమ్మాయితో వచ్చిన ఆస్తి అమ్మాయి కన్నా అందంగా ఉంది, నాకు ఆ చాయిస్ లేదు. వీడు కావాల్సిందేంటి, అమ్మాయి అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి అనే ఆప్షన్ దొరకనప్పుడు ఇక్కడ మీకు ఆస్తి ఎక్కువ అమ్మాయి ఎక్కువ అనేది వస్తుంది సజెషన్. వెయిటేజ్ దేనికి ఎక్కువ. తర్వాత దానికోసం అదేంటి అమ్మాయి అందాన్ని సాక్రిఫైస్ చేసి ఆస్తి అనుభవిద్దాం అనుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉంచి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని ఆడు ఇంకో ప్లాన్ చేసుకోవచ్చు, రకరకాలు ఏదైనా అవ్వచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ ఆల్ ఆఫ్ అస్ వీ విల్ చూస్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు అస్. ఒక పేద ఇంటి అందమైన అమ్మాయి భార్యగా కావాలా, లేకపోతే చాలా రిచ్ పర్సన్ అందం లేని అమ్మాయి కావాలా అనేది అప్పుడు మీరు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారన్న దాని మీద ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. యా, సో ఇప్పుడు నాగ చైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్, అంటే వీళ్ళిద్దరి వల్లే సమంత కూడా విడాకులు తీసుకుని పోయింది, తను దూరం అవడానికి కూడా శోభితనే కారణం, ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది. సో రెండు రకాల వాదనలు, ఒకవైపు నాగ చైతన్య గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, సమంత గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, ఇదంతా ఓన్లీ వాళ్ళ సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దే డూయింగ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆ ఇష్యూ అనేది కేవలం ముగ్గురికి సంబంధించింది, చైతన్య, సమంత అండ్ ఆఫ్ కోర్స్ శోభిత గారు. యూనో, బయట వాళ్ళు మాట్లాడితే అందరూ మాట్లాడతారు. పొద్దున్న లేస్తే మనం మాట్లాడకుండా ఏంటి చేసేది? కొంతమంది ఇండివిజువల్గా మాట్లాడచ్చు, కొంతమంది మీడియాలో మాట్లాడచ్చు, కొంతమంది ఇందాక చెప్పారు కదా ఆడు స్వామి వాడేదో ఒక ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, ఇలా రకరకాలు ఉంటారు. అదంతా కూడా సోషల్ ఎంటర్టైన్మెంట్. డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఆ ముగ్గురే. ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారు మనకు తెలియనప్పుడు దాని మీద మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేయండి, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు నాగార్జున గారు మీకు చాలా క్లోజ్, పెళ్ళికి పిలిచారనుకోండి, వెళ్తారా? నో, నాగార్జున కూడా పిలవడు ఇప్పుడు రారు అని అర్థం ముందు నుంచి. నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళటం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే అందరు తనతో మాట ఏం చేస్తున్నారు ఈ మధ్యన. నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మల్ కాన్వర్జేషన్స్ అంటే నాకు చాలా చిరాకు పడుతుంది. అందుకని అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను నేను ఇప్పుడు.
నేను పెళ్ళిళ్ళకి అదే చావులు కూడా వెళ్ళాను సేమ్. పెళ్ళిళ్ళకి చావులకి రెండు ఒకటే నా దృష్టిలో. చావుల్లో కూడా అందరూ మాడిమోహం పెట్టుకుని ఎలా పోయారు ఏంటో అసలు ఇప్పుడు అనుకోలేదండి ఈ డైలాగులు అన్నీ అనాలి. సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి. అందుకని ఈ రెండు పెళ్ళిళ్ళకి చావులకి ఎప్పుడు వెళ్ళాం. స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. సాంగ్ అంటే అది నా ఫీలింగ్. అది రెండు ఒకటే చావు అంటే మీరు వేరే లోకం వెళ్ళిపోతున్నారు అనుకుందాం, పెళ్ళి కూడా మీరు వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సో పెళ్ళి చావు రెండు ఒకటే అనడం అనేది అంత ఈజీ కాదు కదా. ఈజీగా కష్టం కాదు కదా, అది నేను అనుకునే ట్రూత్. అది పెళ్ళి అనేది మీ ఫ్రీడమ్ కోల్పోయి ఒక జైలుకి వెళ్తున్నారు. ఇక్కడ కూడా మీ లైఫ్ బతికే ఫ్రీడమ్ కోల్పోయి చచ్చారు. ఆ రెండింటికి సిమిలారిటీ ఉంది అనేది నా బిలీఫ్. అది సో ఇలా మాట్లాడడం బ్యాడ్ కావచ్చు, కాకుంటే రాము గారితో మాట్లాడవచ్చు. వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాము గారు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం జరగాలి, ఎలా ఉంటే బాగుంటుందని? ఎండ్ స్టేజ్ ఇప్పుడు నేను నా పనులు చేసుకునే అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేయగలిగే నేను చేసుకోలేని రోజు వచ్చినప్పుడు డెత్ అనేది వస్తుంది. డెత్ నేను ఏం చేయలేను. బతికుడిని కూడా ఏం చేయను అనే రోజు వస్తే నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్. ఎలా? ఐ హ్యావ్ మై వేస్. మీరే చచ్చిపోతాను అంటే ఐ విల్ సీ ద మోస్ట్ లీస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది అది రీసెర్చ్ చేసి నాకు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్. అంతే. ఎందుకంటే యూ డోంట్ నీడ్ లివింగ్ అనే పర్పస్ లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ అప్పుడు బతకడం ఎందుకు అసలు? ఊరికే చెట్టులాగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం, అదే కదా పాయింట్. యూనో సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ నో రీజన్ టు లివ్. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా, చాలా ఈజీగా పోవచ్చు, లేకుంటే ఇలాంటి పెయిన్ఫుల్ అనేది లేకుండా. ఎక్స్ట్రీమ్ అనేది ఏమి ఉండదు, ఎవరి థాట్ అలాగే ఉంటుంది. మీకు ఎక్స్ట్రీమ్ అయింది అనేది నాకు చాలా న్యాచురల్ అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ ఈజ్ బై డెఫినేషన్ ఈజ్ వన్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనదర్ పర్సన్, అంతే కదా. ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు మీ దానికి ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డీపర్ ఇంటెన్సిటీతో నమ్ముతూ ఉంటే అది ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎక్స్ట్రీమ్ అని ఎందుకు అంటాం ఎక్స్ట్రీమిస్ట్ అని? వాడి కోపాన్ని అంత నిర్వహించబడుతున్నాడు, చంపేస్తున్నాడు, బాంబులు పెడుతున్నాడు. అది మీరు చేయరు. మీరైతే మా అయితే తిడతారు, మా అయితే కొడతారు, లేకపోతే మా అయితే అరుస్తారు. వాడు దానికి వెళ్తున్నాడు. ఇలాంటితో వర్కౌట్ అవ్వని వాడు నమ్ముతున్నాడు. కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఎవడు వాడు ఎక్స్ట్రీమిస్ట్ అనుకోడు కదా, వాడు నమ్ముతూనే చేస్తున్నాడు అది. సో పెయిన్లెస్గా ఉండాలి, ఈజీగా స్మూత్గా ఉండాలి అంటే రీసెర్చ్ చేస్తున్నారు. అందులో సూసైడ్ కూడా ఉందా? సూసైడ్ అని కావాలి కదా, లేకపోతే మీరు ఇన్ఫ్లిక్టింగ్ ఆఫ్ పెయిన్లెస్ అనేది మీరు అనుకునే పర్పస్కి ఎంత సింప్లిస్టిక్గా ఎంత స్మూత్గా జరగాలని చూస్తారు. అది బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ డెసిషన్ యు ఆర్ మేకింగ్, యూ వాంట్ టు మేక్ ద ఎఫర్ట్ లెస్సర్ టు గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్. అప్పుడు డెత్ అనేది మీకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు డెత్లో ఒక పెయిన్ ఆస్పెక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. మేబీ ఆ ఎంతో కొంత దాన్ని రెడ్యూస్ చేయడానికి యూ విల్ యూజ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్. సో ఎప్పుడు నేను ఆ లాస్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది ఏ స్టేజ్లో డెసిషన్? చెప్పాను కదా, వెన్ ఐ కాన్ డూ, వెన్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్, దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఏజ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు మీ స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చాను, ఇప్పుడు వెళ్తా ఒక యాక్సిడెంట్ అయిపోయి నా కాళ్ళు పోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ మైట్ డూ ఇట్ నౌ ఓన్లీ. లేదా నాకు 80 years 90 years వచ్చినా కూడా నేను ఇంకా చేయగలుగుతున్నాను అంటే ఐ మైట్ నాట్ డూ ఇట్. సో ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ది ఏజ్, ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిలబిలిటీ. సో మనం డొనేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి, లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి, నా కిడ్నీస్ డొనేట్ చేయండి, ఇలాంటి జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా. చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికుండొచ్చు, ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాము గారికి అనిపించింది. నేను ఎందుకు చేయనంటే ఇప్పుడు సి దర్ ఇస్ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ ఈజ్ అన్సర్టన్, విచ్ ఈజ్ సర్టన్. మనది అయిపోయింది కదా, మన బాడీయే కదా. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉందనుకోండి, నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు పుట్టుగుడ్డోళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో
వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో అని నాకు ఒక అనుమానం. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అవి ఇచ్చావు కదా, ఇప్పుడు అయితే నెక్స్ట్ బర్త్ నువ్వు నీ కళ్ళు లేని కూడా పడతావు అని చెప్పారు అనుకోండి, అరే అమ్మా అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా. అందుకని అలాంటి ఛాన్స్. ఇంకోటి ఏంటి, ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూయిస్ట్, ఐ డోంట్ లివ్ ఫర్ అదర్స్. నా కోసమే బతుకుతా, అన్నీ నేనే తీసుకెళ్ళిపోతాను.